ఒకసారి నన్ను చూడయ్యా, ఎట్టా ఉండాను? అందంగా లేను? మీ పానం నా పానం ఒక్కటే వదిన గారు. మీ పానం అడిగానంటే నా పానం నేను తీసుకున్నట్టే. మాకు చాలా కంపెనీలున్నాయి. ఒక్క కంపెనీ మీరడిగితే ఇవ్వలేననుకున్నారా? రేపు ఉదయం 10 గంటలకి ఆయన్ని మంచి డ్రెస్ వేసుకుని ఆఫీస్కి రమ్మని చెప్పండి. అదే టైంకి నేనొచ్చి ఉద్యోగం ఇచ్చి ఫైల్ మీద సంతకం పెట్టించుకుంటాను. అట్టగే వదిన గారు, అట్టగే. కంపెనీ బాధ్యతలు వీరభద్రం గారికి అప్పగించాక కొన్ని రోజులు నేను ఎక్కడికైనా వెళ్లి రెస్ట్ తీసుకుంటాను. నేను కూడా మీతో పాటు రెస్ట్ తీసుకోవటానికి వస్తాను వదిన గారు. అబ్బా, మీరొస్తే నాకు చాలా హ్యాపీ. మనం ఫుల్గా రెస్ట్ తీసుకుని రావచ్చు. అట్టగే వదిన గారు. ఆయనకి కంపెనీ బాధ్యతలన్నీ అప్పచెప్పేసినాక బయలుదేరదాం వదిన గారు. అలాగే చంద్రకళ గారు, ఉంటాను. అట్నే. అమ్మ నా చంద్రకళ, ఎంత జిత్తులు మారివే! ఇక్కడ నా మనవరాల్ని ఈ ఆస్తికి ముడిపెట్టడానికి నేను నానా పాటలు పడుతుంటే, అందరూ పెట్టిన గడ్డి తింటుంటే మధ్యలో ఈ చంద్రకళ దూరి దాని మొగుని సింహాసనం ఎక్కించి నా మనవరాల ఆస్తిని అప్పరంగా కొట్టేయాలని చూస్తుందా? రేపు దాని మొగుడు టిప్ టాప్ గా తయారై ఆఫీస్కి వెళ్ళాక తెలుస్తుంది. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో దానికంటే ముదురునని. ఇక దీన్నిట్టాగి వదిలేస్తే లాభం లేదు. దీన్ని కూడా పట్టు పట్టాల్సిందే. పడతా, టైం చూసి పడతా. ఒసే ఏమైందే? ఒసే 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 ఏమైందే? ఏమైందో చెప్. ఆగు, ఏమన్నారో చెప్పి మరీ డాన్స్ అయ్యవే. ఉద్యోగం వచ్చింది, రత్నప్రభ రమ్మంది, మయూరికి మండింది, కాంతమ్మ కన్నీళ్ళెట్టింది, అలివేణి అవునంది. ఒసే అల్వేణి, అలు ఏమే? అయ్యో, అది కాదే. ఒసే అల్వేణి, నీ వెనకే ఇలా తిరుగుతా ఉంటే ఎందుకని అడగవేంటే? ఏదైనా తినాలనిపించినప్పుడు పిల్లి కుక్క కూడా ఇలాగే తిరుగుతాయి కదే. వాటిని ఎందుకు తిరుగుతున్నారని అడగం కదే. వాటి ముఖాన పడేయాల్సింది పడేస్తే తిరగడం మానేస్తాయి. నీకు కూడా పడేయాల్సింది పడేస్తాను, కాసేపు ఓపి పట్టు. డోర్ మూసుకొని పడుందు గాని. ఒసే 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 ముదనష్టపుదానా, ఎంత పొగరే నీకు! నన్ను కుక్కతో పోల్చి పడేయాల్సింది పడేస్తావా? నీ పొగరని చేస్తాను. ఏమనుకున్నావో? నీ మొగుడేం ఘనకార్యం చేశాడో తెలిస్తే నీ పొగరు దిగిపోద్ది. ఏం చేశాడు? ఏం చేశాడంటావేంటే, మీ అత్తగారు మామగారు పెద్ద కంపెనీ రాసిస్తానంటే వద్దు పొమ్మని బొచ్చు కుక్కలా నీ వెనకాలే తిరుగుతానంటాడంట. వేరే వాళ్ల వెనక తిరిగితే బాధపడాలి, కాని నా వెనకేగా తిరిగేది. తిరిగితే నాకు హ్యాపీ, ఆయనకు హ్యాపీ. మధ్యలో నీకెంటి నొప్పి? పోసి వెరి మోహమా, ఇలా ఇచ్చిందల్లా వదిలేసుకుంటూ పోతే చివరికి మీరిద్దరూ కుక్కల్లా వీధులంటూ తిరగాల్సి వస్తుంది. అప్పుడు ఆ కృష్ణవేణి మొత్తం ఊడ్చేసి పొట్లం కట్టుకుపోద్దే. అటు చూస్తే మయూరి, ఇటు చూస్తే కృష్ణవేణి కాచు కూర్చున్నారే. అది చాలదన్నట్టు మీ పిన్ని చంద్రకళ కూడా తయారైంది. డైరెక్ట్ గా ఫోన్ చేసి మీ అత్తగారిని మీ బాబాయ్ కంపెనీ అప్పచెప్పమని ఫోన్ చేసింది. అదృష్టవశాత్తు ఆ ఫోన్ నేనెత్తాను కాబట్టి సరిపోయింది. దానికి అసలు మొహమాటం కూడా లేదు తెలుసా. ఇదిగో ధైర్యంగా అడిగేస్తుంది. చివరికి అది కూడా నిన్ను అడ్డం పెట్టుకుని ఆస్తి కాజేయాలని చూస్తుంది. ఇక మీ చెల్లి కృష్ణవేణి పెంచిన మీ నాన్నే లెక్క చేయట్లేదు. ఇప్పటికీ ఇంట్లో వాళ్ళందరినీ బుట్లో వేసుకుంది. అసలేంటి నీ బాధ?
నువ్వు ఇక్కడున్నది మా అక్క చెల్లెల మధ్య చిచ్చు పెట్టడానికా? ఛీ! అమ్మో 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 ఈ మట్టి బురికి ఏమీ అర్థం కావట్లేదు. నేనెట్టా చచ్చేది? ఒసేయ్, నువ్వు నా కన్న కూతురికి కూతురివే, నేను నీకు అమ్మమ్మనే. నీ భవిష్యత్తులో సంకనకు పోతా ఉంటే నా గుండె ఆగిపోయేలా ఉందే. నన్ను కాస్త ప్రశాంతంగా చావనివ్వే, నీకు పుణ్యం ఉంటదే. ఇప్పుడు నన్నేం చేయమంటావే? మీ అత్త మావులు టిఫిన్ తినే వేళ అయింది. వాళ్ళొచ్చాక మీ ఆయన్ని కంపెనీకి బలవంతంగానే పంపమని గట్టిగా చెప్పవే. నువ్వు అనవసరమైన ఆలోచనతో బుర్ర పాడు చేసుకుంటున్నావు. అసలు ఈ ఇంట్లో ఎవ్వరికీ ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు లేవు. నువ్వు నా బుర్ర పాడు చేయకు. అసలు చెల్లి గురించి ఇలా తప్పుడుగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? అదెన్ని చేసినా దాని గురించి నువ్వు తెలుసుకున్నది ఇదేనా? ఓయబ్బా, చెల్లి మీద ప్రేమ తెక్కారిపోతుంది. అసలు దాని గురించి నీకేం తెలీదే. ఆస్తి కోసం ఆ పిచ్చోడిని కట్టుకుంది. వేరేది వస్తే అది ఎక్కడ తన్నుకుపోద్దానని ఈ రెండోవాడిని నీకంటగట్టింది. నువ్వు వాళ్ళిద్దరికంటే పెద్ద పిచ్చిదానివి కాబట్టి చివరికి మీ ముగ్గురు పిచ్చాళ్ళని ఆసుపత్రిలో జాయిన్ చేసి అది ఆస్తి అంతా తీసుకుని పండగ చేసుకుంటుంది. పండగ. అమ్మమ్మ, ఇంకా ఆపుతావా? అసలు నువ్వు మనిషివి కాదే. అసలు ఇది నోరేనా? ఇంత పాపిస్తుదానివి నాకు అమ్మమ్మ ఎలా అయ్యవే? ఛీ! వసే అవునే, అవును, నేను పాపిస్తుదాన్నే. నీ వెనక 4 రాళ్లుంటే నువ్వు సుఖంగా ఉంటావని నేను మీ అమ్మ నాన్న అందరం గుండెల బాదుకు చెప్తుంటే నీ తలకు మాత్రం ఎక్కడం లేదు. మేమేమన్నా ఈ ఆస్తిని కట్టుకుపోదామని చూస్తున్నావా? ఇదిగో, ఈ ఆస్తి మీద మొత్తం సర్వహక్కులు నీకే ఉన్నాయి. ముందు ఆ విషయం తెలుసుకో. అసలు నిన్ననే లాభమే. రాని నీ మొగుడిని అతన్నే నిలదీసి కడిగి పారేస్తాను. అమ్మ తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన్ని మాత్రం ఏమి అడక్కు. ఈ ఇంట్లో లేనిపోని గొడవలవుతాయి. అలా రా దారికి. నేను కనుక నువ్వు మీ ఆయన కలిసి ఆ కృష్ణవేణి కోసం కడుపు తీయించుకోవడానికి సిద్ధపడ్డారని చెప్తే మీ అమ్మ నాన్న గుండె పగలు చేస్తారు. ముందు మీ అమ్మ ఆ కృష్ణవేణి చంపి తను కూడా చేస్తుంది. ఆలోచించుకో. దయచేసి ఆ పని మాత్రం చేయకు. నీకు ముందే చెప్పాను. నువ్వు గనక ఈ విషయం ఎవ్వరికి చెప్పినా ముందు నేను చూస్తాను. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను. మేము నిన్నెందుకు చంపుకుంటావే? నువ్వు మా పంచి ప్రాణాలైతే మా బంగారం నువ్వు. తినే అట్ట అంటే మీ అత్త మామల్ని అడుగుతావని అలా అన్నానంతే. ఏమడగాలి? మీ ఆయన్ని కంపెనీకి బలవంతంగానే పంపించమను. ఇక నుంచి ప్రతి విషయంలో మీ ఆయన్ని నిలదీయాలి. ఆ వంశీ ఎలాగూ పిచ్చాడు. ఆస్తంతా నీకు మీ ఆయనకి వచ్చేలా ప్రవర్తించాలి. సరే, అడుగుతాను. నీ ముందే అడుగుతాను. అలివేణి, అత్తయ్య, మేం వడ్డించుకుంటాం గాని నువ్వు కూర్చొని తిను. పర్వాలేదత్తయ్య, నేను తర్వాత తింటానులే. నీకు పర్వాలేదమ్మా, కానీ అరవింద్ చూస్తే మేము నీతో పని చేయించుకుంటున్నామని మమ్మల్ని ఏదో అనుకుంటాడు. నేను వడ్డిస్తాలే, మీరు తినండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? మేము వడ్డించుకుంటాంలే. అలివేణి, నువ్వు కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. వేయమంటారా? అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ? మేము వడ్డించుకుంటాంగా. కష్టపడ్డం నాకు చిన్నప్పటి నుంచి అలవాటేనమ్మా.
సుఖం అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఇదిగో అలివేణి వాళ్ళ అమ్మను నా రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిందాన్ని. ఈ అలివేణి పుట్టింది. దీని ఆలన పాలన చూసి పెంచి పెద్ద చేశాను. కాబట్టే ఇంత పెద్దింటికి కోడలయ్యింది. ఆ ముసల్ది చూడు ఎంత పెద్ద కంచో. అసలు దాని డైలాగులకి దానికి ఏమైనా సంబంధం ఉందా? నాకెందుకో నీకంటే ఆ ముసల్దానికి ఎక్కువ నక్క తెలివితేటలున్నట్టు అనిపిస్తోంది. అమ్మా, అసలు నీకు నక్కకి కుక్కకి తేడా తెలీదా? దానివి కుక్క తెలివితేటలు. ఆ రెండిటికి తేడా ఎలా తెలుస్తుంది చెప్పమా? కుక్కకి తిని తోకాడించడం తప్ప రెండోది తెలీదు. ఓ, యు ఆర్ రాంగ్ మయూరి. ఆమెలో నక్క తెలివితేటలు కూడా ఉన్నాయి. చూడు. ముసల్ది ఏదో పెద్ద స్కెచ్ వేసింది. అత్తయ్య, ఏంటమ్మా? అరవింద్కి మన కంపెనీ బాధ్యతలు అప్పచెప్దాం అనుకున్నారు కదా? అవును అన్నావు. అవునమ్మా, ఇప్పుడేమైంది? అరవింద్ వద్దన్నాడు కదా? అవును అన్నాడు. అరవింద్ ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం నాకిష్టం లేదత్తయ్య. అందుకని ఎలాగైనా ఆఫీస్కి పంపించండి అత్తయ్య. మీరు గట్టిగా చెప్తే కాదండు. ఇది నా కోరిక అత్తయ్య. అమ్మా అలివేణి, తల్లిదండ్రులుగా మేము మనస్ఫూర్తిగా కోరాం. కానీ వాడు వద్దంటున్నాడు. మేమేం చేయలేం. భార్యగా నీ మాట వింటానంటే మాకు అభ్యంతరం లేదు. మాకిష్టం లేకపోతే నువ్వు అడగడంలో అర్థం ఉంది. వాడికే ఇష్టం లేనప్పుడు మేమేం చెయ్యం? అమ్మా, అమ్మో, ముసల్ది మామూలు కంచు కాదు. ఏమైంది మామ్? నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకుంటుంటే మేమేదో అడ్డుపడుతున్నట్టు నీ పెళ్ళాం మమ్మల్ని నిలదీస్తుంటే జరిగింది చెప్తున్నాం. ఇంతకు ముందు నేను వివరంగా చెప్పాను కదా మామ్. మళ్ళీ ఏంటి డిస్కషన్? అలివేణి, నేనెప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మధ్యలో అగ్గిపుల్ల గీసి వెలిగించాలనుకునే వాళ్ళ మాట అస్సలు పట్టించుకోకు. విన్నావా అలివేణి? మేమడిగినప్పుడు వాడేమన్నాడో తెలుసా? చిన్నప్పటినుంచి అందరికీ దూరంగా ఉన్నాను. అందరి విలువేంటో నాకు బాగా తెలుసు. నాకు నా భార్య కంటే వ్యాపారం ముఖ్యం కాదు. దయచేసి మమ్మల్ని వేరు చేయకండి అని అన్నాడు. వాడి మనసులో నీ స్థానమేంటో నీకర్థమైతే అర్థం కాని వాళ్ళకు చెప్పు. అమ్మమ్మ, ఇక్కడ అందరూ అన్నం తినేవాళ్లే ఉన్నారు. నీలా గడ్డి తినేవాళ్లు లేరు. దయచేసి నువ్వు తినే గడ్డి నాకు పెట్టకు.
ఏమయ్యా ఈ రోజు నువ్వు డుల్లుగా ఉండటానికి ఏం లేదు. డుల్లంటే పియుఎల్ఎల్ ఏమవుతుంది? పుల్లు. మరి డియుఎల్ఎల్ డుల్లే కదా. ఇక నుంచి నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడతానయ్యా. అంతా నా కర్మే, నా కర్మ. ఏమయ్యా ఇంకా అట్ట మంచం మీద కూర్చున్నారేంది? ఏం చేయమంటావే? తానం చేయండి అయ్యా. ఎందుకు? ఎందుకేందయ్యా ఇవాళ నువ్వు పియుఓ అవుతాండావు కదా. పియ్యోనా? ఓ ఓసే, నీ తిక్క పొలతో నాకు పిచ్చి పుట్టిస్తున్నావే. అసలు ఏమైందే? అవును, ఆ రత్నప్రభ గారితో నువ్వేం మాట్లాడావే? పియుఓ ఉద్యోగం గురించి అడిగినా, కృష్ణవేణి ఉంటే ఉద్యోగం గురించి దాన్నే అడిగేవాళ్ళము. తను లేదని మిమ్మల్ని అడుగుతా అంటాము. మా ఆయన మిమ్మల్ని అడగటానికి ఇబ్బంది పడతా అంటాడు అని అడిగా. దానికి ఆవిడేమంది? నేనేమన్నా పరాయిదాన్నా? నన్ను అనుమానిస్తున్నారు, అవమానిస్తాండారు. మీరడిగితే నేనేమన్నా కాదంటానా అంది. మీరు బాధ్యత తీసుకుంటే మాకు బరువు తగ్గుతాది. నేను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఊటే వెళ్ళాలనుకుంటున్నాను అంటే నేను కూడా వస్తానన్నాను. నన్ను కూడా రమ్మన్నది. మీకు ఉద్యోగం ఇచ్చినాక ఫైల్ మీద సంతకం పెట్టించుకుంటాదంట. ఏమే, ఇదంతా నిజమేనా? అవునయ్యా, ఉండు ఇప్పుడే చూపిస్తా. కడప ఒసాయ్, ఇదిగో కడప. ఇదిగో ఈ నెంబర్ ఎవరిది? ఇది ఇది రత్నప్రభ గారిది. నువ్వే చూసుకో ఎంతసేపు మాట్లాడినాను. 18 నిమిషాలు. అయితే నన్ను నమ్మినట్టేగా? ఏమే, కళ్ళ ముందు ఇన్ని కనపడుతుంటే నమ్మకుండా ఎలా ఉంటానే? అయినా రత్నప్రభ గారు అంత సామాన్యంగా ఒప్పుకోరే. ఒసే, ఆ పోస్టుకి నాకు అసలు అర్హతే లేదు. అయినా ఒప్పుకున్నారంటే ఒకవేళ మీకు ఆ పని రాకపోయినా వాళ్ళే అన్ని చూసుకుంటారులేవయ్యా. దారి చూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడక. ఆ రత్నప్రభ ఎంత చెప్తే నేనంత చెప్తాండా. ఏదైతే ఏంది, ఉద్యోగం ఇచ్చిందిగా. దారి చూపిన దేవత ఈ చేయి. నువ్వు అమాయకత్వంతో అడిగినా కృష్ణవేణి అలివేణి మీద ప్రేమతో కాదనలేకపోయిందే కడప. ఏదైతే ఏందయ్యా, ఉద్యోగం ఇచ్చినారు కదా, తొందరగా వెళ్ళి స్నానం చేయండి. తర్వాత ఆలోచిద్దురు గాని రండి. ఏమే, ఇదెక్కడదే? మీకోసమే కొన్నానయ్యా. ఎప్పుడు? అప్పుడెప్పుడో. ఒసై, ఇంత డబ్బు నీకెక్కడదే? నువ్విచ్చిన డబ్బుల్లోనే దాచి మొత్తం పోగేసి కొన్నాను. ఒసే చంద్రకళ, నువ్విచ్చే స్ట్రోకులకి నాకు మతి పోతుందే. రివాల్వర్తో గుండెల్లో ఒక్కొక్క బుల్లెట్ దిగుతున్నట్టుందే. ఈ డ్రెస్సు అమెరికాలో అరవింద్ కొనుక్కున్న డ్రెస్సు. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుద్దని కొట్టేసిన. ఒసే కడప, నువ్వు నా మీద ప్రేమతో ఈ డ్రెస్ కొన్నా నేను వేసుకోలేనే. ఏమైనదయ్యా? ఎందుకు? ఎప్పుడు మిడిల్ క్లాస్ డ్రెస్ లో తిరిగే నేను ఒక్కసారిగా ఈ డ్రెస్ వేసుకోవాలంటే నాకు సిగ్గుగా ఉందే. నేను కష్టపడి దాచుకున్న డబ్బులతో కొన్న ఈ డ్రెస్సు వేసుకోవడానికి నీకు సిగ్గుగా ఉండదా అయ్యా? నా కష్టం ఇలా వృధా అయిపోద్దని అనుకోలేదయ్యా. నువ్వు ఫీల్ అవ్వకు. ఎందుకైనా ఇలా సెంటిమెంట్ తో పడేస్తున్నావు? సరే వేసుకుంటానులే, ఇటు. మరి సిగ్గేస్తా ఉండదన్నావు కదయ్యా. సిగ్గేసినప్పుడు కళ్ళు మూసుకుంటానులేవే. సరే రెడీ అవ్వు. ఇదే
వేసుకో అయ్యా. ఏమేవు నీకు టై కట్టడం కూడా తెలుసా? వచ్చాయండి. అసలు నేను నీకు ఎలా కనిపిస్తాండాను? కోప్పడకే, నీకెలా వచ్చు అని అడుగుతున్నా. నువ్వు లేనప్పుడు ఈ డ్రెస్ బయటకు తీసి నువ్వు ఈ డ్రెస్ లో ఎలా ఉంటావో ఊహించుకుని ఆ? ఈ టై ఆ గుంజ కట్టి లాగేదాన్ని. ఆ? ఎలా? ఇలా ఇలాగే. ఆ?